ఏవండోయ్! బావున్నారా? ఈ అమ్మాయి ఎవరో తెలుసండి? మా యూట్యూబ్ గురువుగారండి. అంటే తను మేము పక్క పక్కన ఉండేవాళ్ళమండి. రెంటింట్లో ఉండేవాళ్ళం కదా! అప్పుడు ఎప్పటినుంచో తెలుసనమాట ఈ పాప. కాలేజ్ చదువుకున్నప్పటి నుంచిని. అలా అండి ఒకసారి నాకు బ్యాంక్ దగ్గర కనిపించిందండి. అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఉండట్లేదండి ఆ అమ్మాయి ఆళ్ళు. తుని వెళ్ళిపోయారు. ఇదివరకు ఏమో భీమవరంలోనే ఉండేవారు. ఆళ్ళు మేము పక్క పక్కన ఉండేవాళ్ళం అనమాట. ఆ అమ్మాయి ఒకసారి బ్యాంకులో కనిపించిందండి. కనిపించి ఆంటీ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారంటే, ఏముందమ్మా ఏం లేదు ఇంటి దగ్గరే కదా! పిల్లలు ఇలా పెళ్ళిళ్ళు అయిపోయినాయి అని చెప్తే ఆంటీ ఎందుకు ఖాళీగా ఉండటం ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అంటే చేసుకుంటున్నాను అయ్యో నాకు నచ్చినట్టు మొక్కలు పెంచుకుంటున్నాను కదా అని అన్నాను. అవునా ఆంటీ మీరు గార్డెనింగ్ చేస్తున్నారా అంది. అవునరా నాకు మొక్కలంటే చాలా ఇష్టం పెంచుకుంటున్నాను ఇంటి దగ్గర చాలా అంటే అయితే ఇంకేముంది ఆంటీ చక్కగా మొక్కల్ని మీరు ఎలా పెంచుకుంటున్నారో ఏంటి అనేది చక్కగా వీడియో చేసి పెడతా ఉంటే ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది యూట్యూబ్లో పెట్టండి ఆంటీ మీకు కొంచెం కాలక్షేపం అయినట్టు ఉంటది. మీ మొక్కల్ని అందరికీ చూపించుకోవచ్చు కదా అని తానే ఎంకరేజ్ చేసిందండి. నాకైతే అసలు యూట్యూబ్ గురించి అసలు ఏమీ తెలీదండి. పాపము తనే నాకన్నీ ఇలా చెయ్యాలి, అలా చేయాలని చెప్పి ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చిందనమాట అండి. తన పేరు వెంకటలక్ష్మి అండి. తనకు కూడా యూట్యూబ్‌లో ఛానల్ ఉంది. అయితే సర్లే నా వల్ల అవుతదంటావా? నేను చేయగలనా అంటే, అదేంటాంటీ చెయ్యొచ్చు మీరు పర్వాలేదు. మీకు ఆ టాలెంట్ ఉందని తనే నన్ను ఎంకరేజ్ చేసిందనమాట అండి. చేసింది గానీ బాబోయ్! సోషల్ మీడియా అంటే రేపొద్దున మళ్ళీ ఏమన్నా కామెంట్స్ ఏమన్నా మనకి వ్యతిరేకంగా వస్తే మళ్ళీ బాధపడాలి. అవసరమా మనకి అది ఇది అనుకుని అలా ఆలోచించుకుంటూ కొన్ని రోజులు ఆగిపోయానండి. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఆంటీ ఏం చేశారు? మీకు ఛానల్ పెట్టాను కదా! పెట్టండి వీడియోస్ పెట్టండి ఆంటీ అని తనే పాపం నన్ను ఫోన్ చేసి మరి అస్తమాను ఎంకరేజ్ చేసేదనమాట అండి. ఇంకా తను గొడవ పడలేదు అన్నట్టుగా స్టార్ట్ చేశాననమాట అండి. పోయిన వినాయక చవితి రోజున అంటే అంతకుముందు షార్ట్స్ మామూలుగా మా మొక్కలు గట్టా పెడతా ఉండేదాన్నండి పాటలవి పెట్టి. పోయిన అదేండి వినాయక చవితికి మాత్రం ఫస్ట్ కొండ నేను ఒక షార్ట్ వీడియో మాట్లాడి పెట్టాను. అయ్య బాబోయ్! నేనేనా పర్లేదా మాట్లాడగలనా అనుకుంటూ అనుమానంతో పెట్టానండి. అలాగా అలా మొదలైందనమాట అండి నా యూట్యూబ్. తను ఇంతకీనండి తుని నుంచి వచ్చిందనమాట. ఇక్కడ మాకు సిఎస్ఎన్ కాలేజ్ దగ్గరలోనండి మాది. ఆ కాలేజీలో తను చదువుకుందండి అప్పట్లో. జాబ్ కూడా చేసింది. అదే కాలేజీలో జాబ్ కూడా చేసిందండి తను. అయితే తనే టీసీ అయ్యి ఉండిపోయాయంట. తీసుకెళ్ళడం కోసమని వచ్చిందండి. ముందే చెప్పింది నాకు వస్తున్నానని. సర్లే రామ్మా చాలా రోజులు అయిపోయింది కదా చూసి అని చెప్తే పాపం నాకు మొక్కలంటే ఇష్టమని చెప్పండి ఒక రోజ్ ప్లాంట్ కొనుక్కొచ్చిందండి. కానీ చాలా మంచిదండి తను. నన్ను నాకు ఏబీసీడీలు కూడా ఏమీ తెలీదు. యూట్యూబ్‌లో అసలు వీడియో ఎలా తీయాలి, ఎలా అప్‌లోడ్ చేయాలి ఏంటని ఏమీ తెలీదండి. నా కోసం చాలా టైం తీసుకొని ఫోన్‌లోనే అన్నీ వివరంగా చెప్పేదండి పాపం. రాత్రి మాటలు లేట్ అయినా కూడా పాపం మెలకువగా ఉండి అన్నీ నేర్పించిందండి. తన వల్లే నేను యూట్యూబ్ ఛానల్‌కి ఇలాగా పెట్టి మీ ముందుకి నా మొక్కల వీడియోస్‌నన్నీ తీసుకురావడానికి కారణం మాత్రం తనే అనమాట అండి. తనొచ్చిందనమాట అండి భీమవరం. అయితే అండి మా షన్నుగాడు స్కూల్‌కి వెళ్ళిపోయాడు. అదే స్కూల్ సెలవులు ఇచ్చారని వైజాగ్ వెళ్ళిపోయాడని చెప్పాను కదా మీకు. వాడు వచ్చాడనమాట అండి. సెలవులు అయిపోయాయి కదండీ! వాళ్ళ నాన్నమ్మ గారి ఇంటికి వచ్చాడండి. అక్కడి నుంచి తీసుకురావడం కోసమని మేము వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గర చూడండి చక్కగా ఆళ్ళకి పల్లెటూరు కదండీ! బోలెడంత చోటు ఉంటదనమాట. ఖాళీ ప్లేస్‌ని చక్కగా కూరగాయలు పండించుకుంటూ ఉంటారాళ్ళు. ఇంటి ముందేననమాట అండి. ఇగో వంగ మొక్కలు పెట్టాయి చూడండి ఎంత బాగా వచ్చాయో వంకాయలు. హ్మ్. కూరగాయల మొక్కలు, బీరపాదులు, బెండ మొక్కలు అన్నీ చాలా పెడతారండి మా అయ్యంకుడి గారు. పెంచుతారనమాట. మా మా ఏప్రాలు గారైతే ఇగోండి కనకాంబరం మొక్కలు అయ్యి ఏసారు చక్కగా. పల్లెటూరులో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా చక్కగా ఉపయోగించుకుంటారు కదండీ వాళ్ళు. చూడండి మామూలు కనకాంబరాలనమాట. ఎంత ఏసారో చూడండి. నేల మీద మొలనండి చక్కగా పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి చూడండి. ఎండ కాస్తది కదా! బాగా బోలెడన్ని పువ్వులు పూస్తాయి. ఈ పక్కన శంకు పూల మొక్క ఉన్నది చూడండి. నేల మీద మూలనండి అస్సల ఒక్కొక్క పువ్వు ఎంత సైజొచ్చిందంటే అండి నాకైతే భలే అనిపించిందిలెండి. మనం విత్తనాలు తీసుకొచ్చి టబ్బుల్లోనూ, డబ్బాల్లో, బకెట్‌లో పెట్టుకుంటాం కదండీ! దానికి పాపం బలం సరిపోక చిన్న చిన్న పూలు పూస్తాయి మనకి. ఇక్కడ నేల మీద ఉన్న మూలన చూడండి ఎంత పెద్ద పూలు పూసాయో. పైగానండి ఈ శంకు పువ్వుల్ని
కషాయం కింద కాసుకొని తాగితే ఆరోగ్యానికి అదే హెల్త్ బెనిఫిట్స్ ఏవో ఉన్నాయని చెప్తున్నారు కదా! సర్లే సరదాగా వచ్చాం కదా అని కొన్ని పువ్వులు కోసుకున్నానండి. ఒక ఒక గ్లాసు టీ పెట్టుకొని తాగొచ్చు అన్నట్టుగాను. పువ్వులైతే మాత్రం పెద్ద పెద్దయి భలే వచ్చాయండి చక్కగా. ఈ పక్కనే గోరింటాకు మొక్కోటి పెట్టారండి. భలే పండుతదిలేండి అది. సర్లే ఇక్కడి దాకా వచ్చాం కదా అని కొంచెం గోరింటాకు కూడా కోసుకొచ్చానండి. మా పెద్ద కోడలు అన్నది, "అత్తయ్య ఎక్కడన్నా గోరింటాకు దొరికితే తీసుకో" అని అన్నదని గుర్తొచ్చిందన్నమాట. సర్లే తను రుబ్బేసిందనుకో మనకు కూడా పెడతది కదా అని చెప్పి కొంచెం ఆకు కోసేసానండి. పువ్వులైతే చూడండి ఎంత బాగున్నాయో చక్కగాను. కలర్ బాగున్నాయండి. పెద్ద సైజు కదా! అది ఏమైనా గానండి నేల మీద నుంచి మొక్కలకి అందే బలం వేరులేండి. మనం బకెట్‌లో, టబ్బుల్లో పెట్టి ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా నేల తల్లి నుంచి తీసుకునే బలం వేరండి మొక్కలు. చూసారా ఎంత పచ్చగా భలే ఉన్నాయి కదండీ! అలాగే సిమెంట్ రోడ్డు ఉంటదండి. సిమెంట్ రోడ్డు పక్కన మొక్కలనమాట ఇయన్నీనండి. అవతల వైపు ప్రహరీ ఉంటదండి. ఇదే అండి గోరింటాకు చెట్టు. ఇందాక కోసేసానులెండి ఒక కవర్ నిండాను. గోరింటాకు కోసే కార్యక్రమం అయిపోయింది. ఈ గోరింటాకు చెట్టు పక్కనండి చక్కగా మన శివయ్యకి ఇష్టమైన మారేడు దళాల మొక్కండోయ్. చక్కగా పెట్టుకున్నారు. మనం అనుకోండి తులసం పక్కన ఒకటి అదే ఏదో పెట్టి దాంట్లో పెంచుకుంటాం కదా! ఈళ్ళు చూడండి చక్కగా రోడ్డు మీద పక్కన ఏసారా? అక్కడ కూడా వదలలేదండి. చక్కగా మొక్క మొదట్లో ముగ్గేసారండి. రోజు అక్కడ దండం పెట్టుకుంటారనుకుంటా అండి. చూడండి. ఇది మా ఏప్రాల్ గారి ఇంటి ముందనమాట. పెద్ద ఏంటది గుత్తి పూల చెట్టండి. 2 రకాలనమాట. భలే ఉంటాయిలెండి ఆ పువ్వులు. ఈ పక్కన కనిపిస్తుంది గదండీ! ఇది ఎడేనియం అండి. మా కీర్తి వాళ్ళ ఆయన గారు అంటే మా పెద్దల్లుడు గారు ఎప్పుడో కాలేజీలో చదువుకున్నప్పుడు చిన్న మొక్క తీసుకొచ్చేసారంటండి. ఏం కలరా అనడానికి తెలియడం కోసమని ఒక్కటే పువ్వున్నది చూడండి చట్నీ. అంటే బాగా పూస్తాయనుకోండి. ఇప్పుడు సీజన్ అయిపోయిందో మరెందుకో ఆగిపోయినాయి. పువ్వులు లేవు. మొగ్గలున్నాయి. అదనమాటండి. ఏమో ఈ మొక్క కనబడుతుంది కదండీ! ఇది విరజాజి చెట్టండోయ్! మా ఏప్రాల్ గారి ఇంటి దగ్గర. మన దగ్గర నుంచి కొమ్మ పట్టుకెళ్ళి బతికించారండి ఆవిడ. ఎంత పెద్దదయిందో చూడండి చక్కగా. ఇంక బొడ్డాగాన్ని తీసుకొని మన భీమవరం వచ్చేసామండి. వచ్చేసాక మన పెద్ద కెట్టయ్య దగ్గర పందిరి మళ్ళీ ఎదిగిపోయిందండి. అయి కట్ చేసేసాక నాకేమనిపించిందంటే ఇదివరకు ఇక్కడ స్నేక్ ప్లాంట్ పిల్లల్ని పెట్టాం కదా! సర్లే మన కెట్టయ్యకి బోర్ కొడతది. ఎప్పుడు గ్రీన్ కలరేనేంటి కలర్‌ఫుల్‌గా మార్చేద్దాం అనుకుని ఒక ఐడియా వచ్చిందండి. ఇంక ఖాళీగా ఉన్నాం కదా! మనం ఖాళీగా ఉన్నామంటే ఇంక ఎంతసేపు మొక్కల పనేననమాట. ఈ లిప్టిక్ ప్లాంట్ మొక్కలు కొమ్మలుంటేనండి అయి తీసుకొచ్చి స్నేక్ ప్లాంట్ పిల్లల్ని పక్కకి గెంటేసండి. ఈటిలిని తీసుకొచ్చి ఇక్కడ నాటేసాననమాట. ఈసారి చూడండి మన కెట్టయ్య కలర్‌ఫుల్‌గా భలే ఉంటారండోయ్! ఈ కొమ్మలే కదండీ! భలేగా వేర్లయ్యి వచ్చేసండి మొక్క నిగనిగలాడుతూ వచ్చేద్దండోయ్! అంటున్నారండి మన సబ్‌స్క్రైబర్‌లు ఆళ్ళును, "ఏవండీ మీరు మట్టి అది ఏం కలిపేస్తారండి? చక్కగా బోలెడు మొక్కలన్నీ భలే బతుకుతాయి" అది ఇది అని అంటుంటారు గానండి, ఏం లేదండి ప్రత్యేకంగా ఏమీ కలపను. ఇప్పుడు ఏదో ఒకటి మొక్క ఖాళీ అవుతదండి. ఆ మట్టిలోనే కొంచెం మళ్ళీ గేదెల దగ్గర ఎండిపోయిన పేడ తెచ్చుకొని ఉంచుకుంటాను గదండీ! ఆవుల దగ్గర గట్టా. అది కలుపుతూ ఉంటానండి కొంచెం. వర్మి కంపోస్ట్ ఉంటే అది కలుపుతూ ఉంటాను. ఏదుంటే అది ఏసేస్తాను అంతే అండి. కాకపోతే నేను కొంచెం శ్రద్ధగా చూసుకుంటానండి మొక్కల్ని. ఎందుకంటే మనకి ఇష్టం కన్నా పిచ్చి ఎక్కువ కదండీ! అందుకని ఎప్పుడు ఏ మొక్క ఎలాగుందా అని చూసుకుంటూ ఉంటాననమాటండి. చూడండి మన కెట్టయ్య దగ్గర మొత్తం మార్చేసాననమాటండి. స్నేక్ ప్లాంట్ పిల్లలన్నీ తీసేసానండి అక్కడ. ఇప్పుడు ఏం మొక్క అంటే అండి అది పీస్ లిల్లీ ఉంటది కదండీ! అది ఇంకో మొక్క ఉంది కదండీ! దాని పక్కన చిన్న చిన్నగా పిలకలొచ్చాయండి. సర్లే అది ఆ చోటు మళ్ళీ ఎక్కువైపోద్ది కదా! ఇయన్నీ ఎదగవు అని చెప్పి ఆ చిన్న పిల్లల్ని తీసేసి చిన్న డబ్బాలో పెట్టానండోయ్! దాన్ని మన కిట్టయ్య దగ్గర పెట్టాను. అందంగా అలంకరణ చేశాననమాట. తర్వాతండి ఇక్కడ ఒక మొక్క చూపిద్దాం అనుకున్నాను. ఉందా? లేదా? ఉందండోయ్! చూపిస్తానుండండి మీకు. ఇది గూడానండి చిన్న కొమ్మ పెట్టానండి 2 ఆకులతోటి ఐస్ క్రీమ్ కప్‌లో. అది కూడా కలర్ అదండి ఏదో మనకి మొక్కలైతే అన్నీ పెంచేత్తాం గానీ, అన్ని పేర్లు ఒక్కొక్కసారి తెలుస్తది గానీ, ఒక్కోసారి గుర్తుండదు. ఇక్కడ డబ్బా బావుంటదేమో అనుకున్నాను గానీ, అస్సలు బాలేదండి. మళ్ళీ నాకు నచ్చలేదు. తీసేసాను ఆ ఎర్ర డబ్బా. అది తీసేసి దాని ప్లేస్‌లో ఏం పెడదామని అటు ఇటు తిరిగి చూస్తే నా ఎనకాల ఒక స్నేక్ ప్లాంట్ వెరైటీది వేరేది ఉందండి కప్పుతో. అది తీసుకొచ్చాను పెడదామని. తర్వాత ఇది కూడా సెట్ చేస్తే అబ్బే బాలేదు నచ్చలేదండి నాకు. వైట్ పెట్టాను కాసేపు. అబ్బే మళ్ళీ అది కూడా నచ్చలేదు తీసేసాను. ఆ స్నేక్ ప్లాంట్‌ని తీసుకొచ్చండి ఈ వైట్ డబ్బా తీసి అక్కడ పెట్టాననమాట అండి అది. చూపిస్తాను మీకు అదిగో స్నేక్ ప్లాంట్ చూసారుగా అది పెట్టాననమాట అండి ఇక్కడ. ఇప్పుడు చూడండి మన కెట్టయ్య కలర్‌ఫుల్‌గా భలే ఉన్నారు కదా! ఈ పెట్టిన కొమ్మలన్నీ చక్కగా
వేర్లతోటి కళకళలాడుతూ వచ్చేస్తాయండి. మళ్ళీ దాన్ని ఇంకోసారి చూపిస్తాను. అంటే ఖాళీగా ఉంటాం అనేసి ఏదో ఒకటి చేస్తుంటానులేండి అలాగ మరి. మరి మీకు కూడా ఏదో ఒకటి చూపించాలి కదా! అందుకనమాట. ఇకపోతే అండి ఇదేంటంటే జెడ్ ప్లాంట్ ఉంటది కదా! ఒకసారి ఎప్పుడో నా బర్త్‌డేకి మా మేనకోడలు తీసుకొచ్చి ఇచ్చిందండి. పెద్ద అదే చిన్న చిన్న మొక్కలే దాని నిండా ఉన్నాయన్నమాటండి చిన్న చిన్న ప్లాంట్స్. అయితే అలా ఉంచేసానండి అయ్యి. అది కొన్నప్పుడు నర్సరీ వోళ్ళు ఎక్కువ ఏంటది కొబ్బరిది ఉంటది కదండీ! కోకోపీట్. కోకోపీట్‌లో పెడతారండి ఎక్కువ వాళ్ళు ఇండోర్ ప్లాంట్స్. అది చెమ్మెక్కువైపోయండి. ఏంటో కొన్ని కొన్ని కొమ్మలు చచ్చిపోయినట్టుగా అనిపించినియి. సర్లే అని దాన్ని అందులో తీసేసి విడివిడిగా చేశానండి దాన్ని. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా ఇది. మా చెల్లికి మొక్క ఇచ్చినప్పుడండి అది కొమ్మిరిపోయిందని చెప్పి ఇందులో పెట్టానండి. అది చూడండి పెద్ద మొక్క, పెద్ద సైజు మొక్క కదండీ! ఎంత బాగా వచ్చిందో. బతికేసిందండి అది కూడా. ఇప్పుడు ఇయ్యండి చిన్న చిన్న కొమ్మలు అప్పుడు ఇది మార్చినప్పుడు అటు ఇటు పోవడం ఎందుకని చెప్పండి ఇందులోనూ చిన్న కూరగిన్నెలోనే ఇందులోనే పెట్టేసానండి అయ్యి. చూడండి ఎంత బాగా వచ్చాయో అడిగినియి. అంటే వీటికి వేర్ల కంటే కూడా ఈ దుంపలు వస్తాయి అనుకుంటాండోయ్. అదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో. సర్లే ఇయి మళ్ళీ వేరే దాంట్లో పెడదాం. చాలా మొక్కలు ఉన్నాయి కదండీ! ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేస్తుంటాం కదా మనం. ఇచ్చేద్దామండి. ఎందుకు మనం ఏం చేసుకుంటాం ఇన్ని. హ్మ్. ఈటినేమో అండి పొడుగ్గా ఉన్నయేమో ఈ పొడుగు దాంట్లో పెట్టానండి. పొట్టిగా ఉన్నయేమో కర్రీ కప్పు ఉంది కదా! అందులో పెట్టేసానండి. ఇంకా ఇంటికాడ పనయిపోయాకనండి మన ఇంట్లో పనయిపోయాక ఏ పక్కన ఏ మొక్క ఏం చేయాలా అని ఆలోచించుకొని ఇంకా ఆటిల పని చూస్తాం. ఇప్పుడంటే యూట్యూబ్ చేస్తున్నాం వల్లండి మీకు ఇవన్నీ చూపిస్తున్నాను గానండి, ఎప్పుడో ఒక 5, 6 సంవత్సరాల నుంచి కూడా నాకు ఇ ఇదే పనండి. అంటే అప్పుడు నాకిష్టమనమాట ఇలా గార్డెనింగ్ చేయడం అంటే. మనకి పెద్దగా ప్లేస్ లేదు కాబట్టి కూరగాయలు అయ్యి లేవు కానండి. ఉన్న కొంచెం దాంట్లోనే నాకిష్టంగా ఏ మొక్కలు దొరికితే అయి తెచ్చుకొని వాటిని ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాననమాటండి. అదనమాట సంగతి. ఇదిగోండి ఇలా ఈ కర్రీ కప్పులో ఇలా పెట్టేసి ఆ మట్టి ఉంది కదండీ! అది ఇలా పైన కొంచెం వేసేస్తాం. దాంట్లో రోజుకొకసారి కొంచెం నీళ్ళు పోస్తామండి. అలాగే పెరిగిపోతాయండి. అంటే చిన్న చిన్న కప్పుల్లో పెడతారు కదా! ఏంటికి ఏరు అది ఇది అంటారు గానీ అంత పెద్దగా ఏం కాదండి. అన్నిటిలతో పాటు వీటిని కూడా చూసుకుంటూ ఉంటాను. కాకపోతే ఇప్పుడు సమ్మర్‌లోనండి చిన్నది కదా! ఎక్కువ వాటర్ ఆగదు కదండీ! అందుకని చూసుకొని అవసరమైతే 2 పూటలు పోసుకోవాలనమాట. అంతేనండి. మట్టంతా గ్యాదర్ చేసండి అలాగా అన్నిటిలో చూడండి ఎన్ని రకాలైనయి 1, 2, 3, 4, 5 కప్పుల్లోకొచ్చాయండి ఈ మొక్కలన్నీను. ఆ పెద్ద సైజు చూసారా అండి ఎంత బావుందో? అంత పెద్ద మొక్కండి మా చెల్లికిచ్చానని చెప్పాను కదా! దాంట్లో కొమ్మండి ఇది. పాపం కెట్టయ్య దగ్గర నుంచి స్నేక్ ప్లాంట్ పిల్లలున్నాయి కదా! అయి తీసేసాను కదండీ! వీటిని ఎక్కడో దిక్కున పెడదాం. చూసారా ఆకులు కూడా పోనివ్వకుండా పెడుతుంటానండి. ఆ ఆకుల పక్క నుంచి చిన్న చిన్న మొక్కలొచ్చేస్తాయనమాట. ఇవండి మీకు వాటర్‌లో మొక్కలు చూపించాను కదా! ఇందులో మొక్కలేనండి. చక్కగా ఇలా పువ్వులా విడిచాక దాన్ని తీసుకెళ్ళి వాటర్‌లో పెడుతుంటాననమాట. ఇదివరకు ఎప్పుడో మీకు పింక్ కలర్ శంకుపూల విత్తనాలు పెట్టానన్నాను కదండీ! ఆ మొక్క వచ్చిందండి. అప్పుడే ఒక 10 రోజుల నుంచి మనకి పూలు పూస్తున్నాయి బాగాను. మీకు కూడా చూపిద్దామని చెప్పి ఒకసారి చూపించాను. ఇప్పుడు దీన్ని ఎటన్నా దీనికి పాకిలాగా పందిరేదన్నా అరేంజ్ చేయాలండి. లేదంటే మనకి పువ్వులయ్యి సరిగ్గా రావు. ఇక్కడికి ఎందుకొచ్చానంటే అండి మొక్క దగ్గరికి ఈ లోపల ఒక కనకాంబరం కొమ్మ గుచ్చానండోయ్ ఎప్పుడూను. అది వేర్లేసింది బతికిందండి. దీన్ని మళ్ళీ వేరే దాంట్లో ట్రాన్స్‌ప్లాంట్ చేద్దాం. ఈ మధ్య మనకి కనకాంబరం మొక్కలు బాగా తగ్గిపోయాయండి. ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళాలా అదే ఫంక్షన్‌లకి వెళ్ళాలన్నప్పుడు ఆళ్ళని ఈళ్ళని అడగాల్సొస్తుంది. అంటే ఒకటే మొక్క అయిపోయిందండి. అందుకని కొమ్మలు నాటేసాననమాట. సమ్మర్ అయినా గానండి పాపం కొన్ని కొమ్మలు బానే బతికాయండోయ్. చూడండి అయిగో పువ్వుల దాకా వచ్చాయండి. పెద్దదాని నుంచి ఇడదీసి పెడితే అండి దీని చుట్టూరు పెట్టానండి పాపం. కొన్నాట్లికి ఐస్ లేదు. కొన్ని వచ్చినియండి. ఈ కొమ్మేమో మా అమ్మ పెట్టిందని చెప్పాను కదండీ! నేను వదిలేసి వచ్చాను కదా! పాపం మా అమ్మ వచ్చినప్పుడు తెచ్చి ఇచ్చేసిందండి నాకు. ఇప్పుడు ఆ చిన్న దాంట్లో సరిపోదు కాబట్టి ఆ కొమ్మ, ఈ కొమ్మ కలిపి ఇందులోనే పెట్టేసి రోజు నీళ్ళేసామనుకో ఇది పెద్దదయిందంటే బోలెడు పువ్వులేస్తాయండి. చూడండి వేర్లు ఎంత బాగా వచ్చాయండి మా అమ్మ పెట్టిన కొమ్మకి. అది. ఇప్పుడు ఇది గాని బతికిందనుకోండి మనకి బోలెడన్ని కనకాంబరాలు వచ్చేస్తాయండోయ్. ఎండ తగిలితే అండి మంచి కలర్ వస్తాయండి. ఎండ లేక చూసారా అది యెల్లో కాకుండా పసుపు కాకుండా పసుపు ఆరెంజ్ మిక్స్డ్ కలర్‌లో ఉందండి. ఈ మొక్క ఏంటో తెలుసండి? రాధా మనోహరం కొమ్మండోయ్. ఇది ఎక్కడి నుంచో మా కోడలు కొట్టుకొచ్చిందనమాట. అంటే నాకిచ్చింది బతికిన తర్వాత అని. నేను రోజు ఈ మొక్క పెట్టేటప్పుడు శివయ్య ఏమైనా సరే ఈ మొక్కను బతికించేయి కొనుక్కోవాలంటే బోలెడు రేట్ చెప్తున్నారు.
అనుకొని శివయ్యకో నమస్కారం పెట్టి మొక్క నాటానండి. మరి ఇదిగోండోయ్ ఈ మొక్క నేను ఏమేస్తారు అంటున్నారు కదా, ఈ గేదెల దగ్గర పేడ అది తెచ్చి అది ఎండిపోయాక వేస్తానన్నాను కదండి. ఎత్తవం చూసారా ఎంత బాగా డెవలప్ అయ్యాయండి. మొక్కలకి ఇవి ఉన్నాయనుకోండి చాలా బలం అనమాట అండి. నేను చిన్న కప్పులు పెట్టినా కూడా అందులో కూడా ఎత్తవం వామ్స్ వస్తాయండి. అందుకని మొక్కలు బాగుంటాయి అనమాట. వర్మీ కంపోస్ట్ అందుకే మొక్కలకి వేయమంటారు. ఇదేమో బోగన్విల్లా మొక్క అండి. ఎప్పుడో ఒకసారి కొనుక్కొచ్చాను దాన్ని, అసలు ఖాళీ లేక ఇందులో నాటలేదనమాట. ఇది తర్వాత నాటుతానండి. తర్వాత సింగోనియంలో రెడ్ కలరు ఒకళ్ళ ఇంటికాడ నుంచి చిన్న మొక్క తెచ్చుకున్నానండి. ఆ పక్క నుంచి చూసారా అదే 3 ఆకులు, అది మళ్ళీ ఎన్ని ఆకులు వేస్తుందో చూపిస్తాను మీకు. ఇంక ఈ పక్క మొక్క కూడానండి కొలియాస్లో ఓ రకం అనమాట అది. ఇవ్వండి ఈ వాటి వీడియో అయితే అండి. మొక్కలు ఎలా పెంచాలి ఏంటండి అని ఒకసారి మాకు చూపించండి అని అడుగుతున్నారండి మనోళ్ళు. ఇలాగండి నా మొక్కల కేర్ ఎలా తీసుకుంటాను. ఒకవేళ పర్టికులర్గా ఏదన్నా మొక్క గురించి ఎలా పెంచాలి ఏంటి అని మీకు ఏమైనా డౌట్లు ఉండి అడిగితే మాత్రం నాకు తెలిసిందంతా చెప్తుంటానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ పెట్టి, మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటానండోయ్. ఇప్పుడు అడేనియంతో కొంచెం పనులు ఉన్నాయండి. ఇదిగోండి తీసి బయటెట్టాను కదా, వీటి గురించి ఏం చేశాను, వీటి కేర్ ఏంటి అనేది ఇంకో వీడియో చేస్తానండి. అంటే వర్షం వస్తుంది కదండి, వాటర్ ఎక్కువైపోయి కొంచెం మెత్తబడిపోయినాయండి మొక్కలు. వీటిని తీసేసండి ఒక 4 రోజులు బయట పెట్టాలన్నమాట. ఈ వీడియో తర్వాత చేసి మీకు ఎలా చేశాను అనేది చూపిస్తానండి.